అట్లాగే గద్దర్ని మించిన వ్యక్తి లేడు, ఆ గద్దర్ మించిన కళలు లేవు. కాబట్టి మీరు ఆయన పేరిట ఒక యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేసే ప్రయత్నం చేయాలని, గద్దర్ మ్యూజియం ఏర్పాటు చేసే ప్రయత్నం చేయాలని, ఆయన గోసి గొంగడి ఇవన్నీ ఏవైతే ఆయన వాడినాడో వాటన్నిటినీ నిక్షిప్తం చేయాలని, అన్నిటికీ మించి జీవితకాలం పాటు పీడిత ప్రజల దుఃఖార్తుల అన్నార్తుల గానం చేసిన, ఎక్కడ బాధ ఉంటుందో అక్కడ కమ్యూనిజం ఉంటుందని చెప్పినాడు ఆయన, ఎక్కడ బాధ ఉంటుందో అక్కడ పాట ఉంటుందని చెప్పినాడు ఆయన. వీటన్నిటినీ ప్రిజర్వ్ చేసే ఏర్పాట్ల కోసం మీరు ప్రయత్నం చేయాలని మీకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ, ఈ సూచనలు చేస్తూ, ఇప్పుడు మన ముఖ్య అతిథి గారిని బట్టి విక్రమార్క గారిని మాట్లాడవలసిందిగా కోరుతూ ఉన్నాను. సభాధ్యక్షులు సోదరులు అల్లం నారాయణ గారికి, రాష్ట్ర మంత్రివర్యులు శ్రీమతి సీతక్క గారికి, అలాగే రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ సోదరులు మధు యాష్కి గౌడ్ గారికి, సిపిఐ జాతీయ నాయకులు పెద్దలు నారాయణ గారికి, అలాగే శాసనసభ్యులు శంకర్ గారికి, అట్లాగే మరో శాసనసభ్యులు కోననేని సాంబశివరావు గారికి, సిపిఎం పార్టీ నాయకులు రంగారెడ్డి గారికి, సోదరులు బెల్లయ్య నాయక్ గారికి, అద్దంకి దయాకర్ గారికి, రంగారెడ్డి జిల్లా మాజీ జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేసినటువంటి శ్రీమతి సునీత మహేందర్ రెడ్డి గారికి, మనందరి ముందు గద్దర్ గారి గురించి వారి గాత్రంచే గొప్పగా వినిపించినటువంటి విమలక్క గారికి, మాట్లాడి వెళ్ళినటువంటి శాసనసభ్యులు సోదరులు వివేక్ గారికి, అట్లాగే తమిళనాడు రాష్ట్రం నుంచి ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసినటువంటి లోక్సభ సభ్యులు విముక్త చిరుతల కచ్చి పార్టీ అంటే లిబరేషన్ ప్యాంథర్స్ పార్టీ, చాలా గొప్పగా ఉంది పేరు. విముక్త చిరుతల కచ్చి పార్టీ అధ్యక్షులు లోక్సభ సభ్యులు తిరువల్లవన్ గారు, వల్లవన్ గారు, అట్లాగే సరే ప్రముఖ సినీ నిర్మాత బళ్ళ గణేష్ గారు, ఇంకా అనేక మంది గద్దరన్న అభిమానులు ఆయన గాత్రాన్ని వీరి స్వరాల ద్వారా గుండెల నుంచి తీసి మనందరికీ వినిపించినటువంటి అనేక మంది కళాకారులు, వారందరికీ సరే ఈ ఫౌండేషన్ చైర్పర్సన్ ముఖ్యంగా ప్రొఫెసర్ శాంతా సిన్హా గారికి, అట్లాగే వెనక ఉండి
ఈ ఫౌండేషన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి అనేక మంది మేధావులకి, సలహాదారులకి, వేదిక మీద ఉన్నటువంటి ఇతర గద్దరన్న అభిమానులందరికీ, ఇక పేరు పేరున చాలామంది ఉన్నారు, వారందరికీ మధ్యాహ్నం 2 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటూ గద్దరన్న గారి మీద ఉన్నటువంటి ప్రేమ, ఆయన భావజాలం మీద ఉన్నటువంటి నమ్మకం, మీరంతా ఇంతసేపు ఇక్కడ కూర్చొని ఉన్నారు. మీ అందరికీ, పాత్రికేయ మిత్రులకి, ముఖ్యంగా నల్లమల నుంచి ఇక్కడికి విచ్చేసినటువంటి కళాకారులకి అందరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. సరే, గద్దరన్న కుటుంబ సభ్యులందరికీ, తల్లికి, అట్లాగే సోదరికి, సోదరుడికి, వెన్నెల సూర్యం గారులకి, మీ అందరికి కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాలని, గద్దరన్న ఆలోచన విధానాన్ని ఈ ప్రభుత్వం అమలు చేస్తుందని స్పష్టంగా చెప్పటం కోసమే ఈరోజు ఇక్కడికి రావటం జరిగింది. గద్దరన్న గురించి నాకంటే మీరే బాగా మాట్లాడగలరు. నాకంటే ముందు మాట్లాడినటువంటి పెద్దలు కూడా బాగా చెప్పారు కూడా. కొన్ని విషయాలు మాత్రం వ్యక్తిగతంగా అటు ప్రభుత్వ పరంగా నాకు కొన్ని ప్రత్యేకమైనటువంటి అనుభవాలు, అవకాశాలు కూడా వచ్చే వారితో ఆలోచనలు పంచుకునే క్రమంలో. గతంలో ఇందాక మన సోదరుడు అద్దంకి దయాకర్ గారు చెప్పినట్టు, ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో నేను ఉపసభాపతిగా ఉన్నప్పుడు ప్రభుత్వానికి, ప్రజాస్వామ్యానికి ప్రతీకగా ఉన్నటువంటి చట్టసభల్లోకి రావటానికి వెనక ముందు అవుతున్నటువంటి రోజులు అవి. అటువంటి రోజుల్లో వారి ఆలోచనని ఈ దేశానికి, ఈ దేశంలో ఎదుర్కొంటున్నటువంటి ప్రజల యొక్క సకల సమస్యలకి తను దశాబ్దాల పాటు ఆ సమస్యల పరిష్కారం కోసం చేసిన పోరాటానికి అన్నిటికీ పరిష్కార మార్గం భారత రాజ్యాంగం అని నమ్మి వారు చట్టసభల్లోకి నన్ను కలవటానికి వచ్చారు. అనేక భావజాలాలు, అనేక మార్గాలు, ఈ భావజాలాలు, ఈ మార్గాలన్నీ కూడా భారతదేశంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి అసమానతలపైన యుద్ధం చేసేటువంటి కార్యక్రమాలు. ఆ అసమానతలను తొలగించి ఒక మానవ అద్భుతమైనటువంటి సమాజాన్ని నిర్మించడానికి మార్గాలు ఎత్తుక్కుంటూ రకరకాల పోరాటాల పంచమంలోకి వెళ్ళినటువంటి గద్దరన్న చివరికి మనందరికీ చెప్పినటువంటి సందేశం ఏంటంటే, సకల సమస్యలకి పరిష్కారం భారత రాజ్యాంగం ఒక్కటే. ఆ భారత రాజ్యాంగాన్ని కాపాడుకుంటూ దాన్ని అమలు చేయటం కోసం మనందరం పోరాటం చేస్తే అన్ని సమస్యలకి పరిష్కారం దొరుకుతుందని చెప్పి స్పష్టంగా వారు చెప్పినటువంటి విధానం నిజంగా మనం అందరం ఆచరించదగినటువంటి విధానం అని నేను తూచా తప్పకుండా నమ్ముతా ఉన్నాను. మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. చాలామంది అనుకుంటారు గద్దరన్న కేవలం బడుగు బలహీన వర్గాల కోసం మాత్రమే పోరాటం చేశాడు. కాదు, ఈ సమాజంలో సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి
ప్రతి ఒక్కళ్ళ కోసం ఆయన పోరాటం చేశాడు. ముఖ్యంగా ఆయన స్త్రీ పక్షపాతి. అందరికంటే ఎక్కువ సమస్యలు భారతీయ సమాజంలో సంస్కృతిలో ఎక్కువగా అనగదొక్కబడింది స్త్రీ. ఆ స్త్రీ కోసం నేను పోరాటం చేయాలని చెప్పి అనేక సందర్భాల్లో ఆయన పాటల్లో చూపించాడు, ఆటలో కూడా చూపించాడు. తన తల్లి బాధను కూడా చక్కగా పాడుతూ లచ్చువమ్మ అని సిరిమల్లె చెట్టు కింద లచ్చుమమ్మ అని చెప్పి ఆయన రాసిన పాటని చివరి రోజుల్లో నాకు చాలాసార్లు దాన్ని ఎందుకు రాశాడు, దాని అర్థం ఏంటి అని చాలా వివరించి చెప్పేటటువంటి ఆయన ఆలోచనలు చూస్తూ ఉంటే నాకు అనిపించేది ఫిలాసఫీ తత్వానికి సరిహద్దులు లేకుండా ఆయన పటాపంచలు చేసుకొని అనేక తత్వాలని దాటి ఆయన చాలా గొప్పగా ఆలోచించేవాడు. నాకు తెలిసి గద్దర్ లాంటి వాడు శతాబ్దంలో ఒక్కడే పుడతాడు. ఆయన మావోయిస్టు భావజాలాన్ని నమ్మేటువంటి వాళ్ళకు కూడా అత్యంత ప్రీతిపాత్రుడు. లేకపోతే రైటిస్ట్ పార్టీలను నమ్మేటువంటి వాళ్ళకు కూడా ఆయన ఇష్టడే. రైటిస్టు, లెఫ్టిస్టు, సెంట్రిస్ట్గా ఉన్నటువంటి పార్టీలకు కూడా ఆయన ఇష్టడే. మరి అందరినీ అంత అమితంగా అభిమానించేటట్టు చేసుకున్న గద్దర్ అన్న ఆలోచన భావజాలం నిజంగా ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అనేక తత్వాల కంటే కూడా గొప్పగా ఉన్నదని చెప్పడానికి ఇంతకటి ఉదాహరణలు ఈ డయాస్ మీదనే మాట్లాడినటువంటి అనేక రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు చెప్పిన విధానం చూస్తే అర్థమవుతా ఉంది. అందుకే మిత్రుల మేము చాలా స్పష్టంగా చెప్పదలుచుకుని ఈ రాష్ట్ర విభజన జరిగి ఏర్పడే నాటికి ఏర్పడటం కోసం జరిగినటువంటి పోరాటాల్లో కూడా ముందుగా పాదయాత్ర చేసి అటు ఖమ్మం నుంచి బొగ్గుబాయి ఆ చివరిలో ఉన్నటువంటి బొగ్గుబాయి నుంచి మొదలుపెట్టి ఆదిలాబాద్ బొగ్గుబాయి వరకు నడిచి తెలంగాణ కావాలి అని చెప్పి గొంతెత్తి పాట పాడుతూ నడిచింది గద్దరన్ననే. తెలంగాణ కోసం చాలామంది నేనే పుట్టాను, నేనే నడిచాను, నా దాన్నే వచ్చిందని చాలామంది చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఆ తెలంగాణలో ఆ ఉద్యమానికి ఊపిరి పోసి ప్రాణం నిలబెట్టి సమాజం మొత్తాన్ని కదిలిచ్చింది ఆయన పాదయాత్ర, ఆయన పాటే. ఆయన పాటనే పొడుస్తున్న పొద్దు మీద అనేటువంటి ఆ పాట ఒక్కటే మొత్తం యావత్ తెలంగాణ సమాజాన్ని కదిలిచ్చింది, ఆలోచింపజేసింది. అటువంటి మహానుభావుడు ఈరోజు మనందరం, ప్రత్యేకంగా నేనైతే చాలా బాధపడేది ఏంటంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఏ తెలంగాణ కోసం అయితే ఆయన ఎంత గొప్పగా పోరాటం చేశాడో ఆ పోరాటం చేసినటువంటి వ్యక్తికి సరైనటువంటి గౌరవం, సరైనటువంటి స్థానం దక్కలేదనేటువంటి బాధ మా అందరిని వెంటాడింది. దురదృష్టం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన్ని దగ్గరగా ఉంచుకొని గౌరవించుకొని ఆదరించుకుందనేటువంటి సమయంలో ఆయన మనందరి నుంచి దూరం అయిపోయాడు. మేము ప్రభుత్వం తెచ్చుకున్న తర్వాత ఇప్పటికి కూడా ప్రతిరోజు సాయంత్రం పూట ఒక్కసారైనా అరే గద్దరన్న ఉంటే ఎంత బాగుండేది, ఈరోజు మనం చేసే ఆలోచనల్ని, మనం తీసుకునే విధానాల్ని చూసి సంతోషించేవాడు. లేకపోతే ఇట్లా కాదు ఇట్లా చేయండి అని చెప్పి మనల్ని నడిపించేవాడు. అటువంటి గద్దరన్న ఈరోజు లేకుండా పోయాడనేటువంటి బాధ మమ్మల్ని ఎప్పుడు వెంటాడుతూనే ఉంది. అందుకే గద్దరన్న మరణించిన రోజు అందరికంటే ముందుగా స్పందించింది ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు. వెంటనే హాస్పిటల్కి వెళ్ళి
కావలసినటువంటి కార్యక్రమాలన్నీ దగ్గరుండి చేసి ఆ తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత కూడా ఎవరు ఊహించలే. ఆ రోజు ఇక్కడ కార్యక్రమం పెట్టినప్పుడు నేను రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, వారు ఉప ముఖ్యమంత్రిగా, నేను మా మంత్రి మండలి సహచర అందరూ, సీతక్క గారు కానీ లేకపోతే ఇతర మంత్రులు కానీ అందరం ఆలోచన చేసాం ఒక్కటే, తప్పనిసరిగా ఆ కార్యక్రమానికి వెళ్ళాలి. ఆ కార్యక్రమంలో చాలా స్పష్టత కూడా ఇవ్వాలి. గద్దరన్న గారి ఆలోచనల్ని పెద్ద ఎత్తున తీసుకొని ముందుకు పోతుంది ఇందిరమ్మ రాజ్యం, ప్రజాప్రభుత్వం ఇదని చెప్పేటువంటి సంకేతాన్ని చాలా స్పష్టంగా ఇవ్వటమే కాదు, ఆచరించి చేసి చూపిద్దామని కూడా ఇక్కడికి వచ్చాం. రావటమే కాదు, ఇక్కడ వెంటనే అంటే ప్రతి సంవత్సరం కూడా ఆయన ఆలోచనల్ని, భావజాలాన్ని నిత్యం ప్రజల్లో ఉంచడం కోసం ప్రైవేటు పరంగా ఒక ఫౌండేషన్ చేసేటువంటి కార్యక్రమమే కాదు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారికంగా వారి జయంతిని, వర్ధంతిని చేస్తామని చెప్పి ఇక్కడ నుంచి ప్రకటించాం. కేవలం జయంతి, వర్ధంతి ఉత్సవాల్ని ప్రకటించడం ఒకటే కాదు, సాంస్కృతిక రంగంలో అత్యున్నతగా భావించేటువంటి సినిమా రంగానికి ఇచ్చేటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డులు, నంది అవార్డులు గత 10 సంవత్సరాలుగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా వాటిని వదిలేసింది. కానీ తెలంగాణ అంటేనే గద్దరన్న, తెలంగాణ సంస్కృతి అంటేనే గద్దరన్న, తెలంగాణ కళలంటేనే గద్దరన్న. గద్దరన్న ఆట పాట తెలంగాణలో ప్రతి పల్లెల్లో కనిపించేటువంటి సంస్కృతిని కట్టిపడేసే విధంగా ఆయన చూపించాడు. కాబట్టి ఈ కళలకు సంబంధించిన అత్యున్నతమైనటువంటి సినిమా రంగానికి ఇచ్చేటువంటి అవార్డుల్ని, గద్దరన్న పేరు మీద అవార్డులు ఇవ్వాలనేటువంటి ఆలోచనని అధికారికంగా ఇక్కడి నుంచే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. ఈ ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రభుత్వం తప్పనిసరిగా గద్దరన్న ఆలోచనల్ని ముందుకు తీసుకొని పోయేటువంటి ప్రతి సంఘటనను కూడా ఉపయోగిస్తుంది. తద్వారా ఆయన సందేశాన్ని, ఆలోచనల్ని సమాజంలో పెద్ద ఎత్తున పంపిణీ చేయటం కోసం, ప్రచారం చేయటం కోసం ఉపయోగపడేటట్టు కార్యక్రమాలు తీసుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా గద్దర్ ఫౌండేషన్ వారికి నేను చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను, మీకు కూడా చెప్తా ఉన్నాను. సోదరులారా, గద్దరన్న ఏదో కేవలం తెలంగాణకో భారతదేశానికో పరిమితమైనటువంటి వ్యక్తి కాదు. ఈజ్ ఎ గ్లోబల్ మ్యాన్. ఆయన ఆలోచన విశ్వమానవుడు. ఆయన ఆలోచనలన్నీ కూడా ప్రపంచం మొత్తంలో ఉన్నటువంటి సమాజానికి ఉపయోగపడేటువంటి అద్భుతమైనటువంటి ఆలోచన విధానం ఆయన. అటువంటి గద్దర్ తెలంగాణ రాష్ట్రంలో పుట్టడం మనందరి అదృష్టం, గర్వకారణం కూడా. అటువంటి గద్దరన్న ఆలోచనల్ని ముందు తీసుకొని పెట్టినటువంటి కార్యక్రమంలో భాగంగా గద్దర్ ఫౌండేషన్ వారు తీసుకున్నటువంటి ప్రతి కార్యక్రమానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సంపూర్ణమైనటువంటి మద్దతు ఉంటుందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను. వారు కొన్ని సూచనలు, కొన్ని ఆలోచనలు కూడా మాతో పంచుకున్నారు. గద్దర్ ఫౌండేషన్ ద్వారా మేము అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. సరే, గోసి గొంగడి 4 గజ్జలు తప్ప గద్దర్ అన్న దగ్గర ఆస్తులు ఏం లేవు. గద్దర్ అన్న జీవితం మొత్తం కూడా సమాజానికి అంకితం చేశాడు. ఈరోజు ఆయన ఆలోచనలు కానీ, ఆయన కుటుంబాన్ని కానీ, ఆయన విధానాన్ని కానీ ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత ఈ సమాజందే అని చెప్పి పూర్తిగా నమ్ముతున్నటువంటి వ్యక్తిగా నేను చెప్తా ఉన్నా. సమాజ బాధ్యతతో పాటు ప్రభుత్వ బాధ్యత కూడా తీసుకుంటుందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా. వారు అడిగారు, గద్దరన్న, నేను ఇప్పుడే అక్కడ కూర్చున్నప్పుడే చెప్పాను శాంతా సిన్హా గారితో, గద్దర్ ఫౌండేషన్తో మీరు ఆలోచనలతో పాటు సంవత్సరానికి కనీసం 2-3 సార్లైనా గద్దరన్న పేరు మీద
కల్చరల్ కార్యక్రమాలని కంపల్సరీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో కూడా మీరు కండక్ట్ చేయాలి. ఎంతటి గొప్ప కళాకారులండి. గొంతు దించుకొని వారు అసలు గుండెల నిండా ప్రేమతో వాళ్ళు పాట పాడుతూ ఉంటే గద్దరన్న ఆలోచనలు ప్రతి మాటలో కూడా పాట రూపంగా వాళ్ళు వినిపిస్తూ ఉంటే అంతకంటే ప్రచార కార్యక్రమం ఏం అవసరం లేదు గద్దరన్న ఆలోచన. అందుకే వారిని ప్రత్యేకంగా కోరుతా ఉన్నాను, ప్రతి సంవత్సరం కనీసం 2-3 సార్లైనా గద్దరన్న పేరు మీద కల్చరల్ ప్రోగ్రామ్స్ మీరు కండక్ట్ చేయాల్సిందే. అది కేవలం స్టేట్ హెడ్ క్వార్టర్స్లోనే కాదు, ఎన్ని చోట్ల వీలైతే అన్ని చోట్ల ఎక్కువ సార్లు మీరు ఆ చేసే కార్యక్రమాన్ని చేపట్టవలసిందిగా కూడా నేను కోరుతా ఉన్నాను. అట్లాగే గద్దరన్న ఆలోచనల పైన నిత్యం రీసెర్చ్ జరుగుతూనే ఉండాల్సింది. ఆయన రాసిన పుస్తకాలు కానీ పాటలు కానీ లేకపోతే ఆయన ఆలోచన విధానం పైన రీసెర్చ్ జరగాలి. ఆయన ఆలోచన విధానాన్ని ప్రచారం చేయడానికి కావాల్సిన వ్యవస్థను కూడా గద్దర్ ఫౌండేషన్ ఏర్పాటు చేసుకోవాలి. ఆయన ఆలోచనలు కేవలం 4 గదులకు మాత్రమే ఆయన రాసిన పుస్తకాల్లో నిక్షిప్తమై ప్రచారం జరగకుండా 4 గదులు మాత్రమే పరిమితం కాకుండా చూడాలని చెప్పి గద్దర్ ఫౌండేషన్ వారిని నేను ప్రత్యేకంగా కోరుతా ఉన్నాను. దానికోసం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈరోజు అమెరికాలో ఉన్నారు. వారు ఇక్కడే ఉంటే తప్పనిసరిగా ఈ కార్యక్రమానికి కూడా వచ్చి ఉండేవారు. కానీ వెళ్లే ముందు మేమిద్దరం చర్చించుకున్నాం, మా మంత్రివర్గ సహచరులు అందరితో కూడా మాట్లాడుకున్నాం. గద్దరన్న కార్యక్రమం రోజు నేను ఉండను, కానీ ఉప ముఖ్యమంత్రిగా మంత్రులుగా ఎంతమంది అవకాశం ఉంటే అంతమంది వెళ్ళండి. ఆ కార్యక్రమానికి ఫౌండేషన్కి కావాల్సినటువంటి అవసరమైతే ఆర్థిక సహాయాన్ని మీరు అక్కడ ప్రకటించరండి అని చెప్తే వారి మాటగా చెప్తా ఉన్నాను, గద్దర్ ఫౌండేషన్ కార్యక్రమాల్ని ముందుకు తీసుకొని పోవటం కోసం నిత్యం రీసెర్చ్ జరగటానికి 3 కోట్ల రూపాయలని గద్దర్ ఫౌండేషన్ కార్యక్రమానికి ఇక్కడ ప్రకటిస్తూ ఉన్నాం. అట్లాగే గద్దర్ స్మృతి వనం కావాలని కూడా చాలామంది సభ్యులంతా చెప్పారు. మేధావులు ఆలోచన చేసి ఆయన ఆలోచన విధానాన్ని ఒక మ్యూజియంలాను లేకపోతే ఆ స్మృతి వనం దగ్గరికి సందర్శించుకున్న ప్రతి సందర్భంలో ఆయన చెప్పిన ఆలోచన అమలు చేయటం కోసం కొద్ది మందికైనా స్ఫూర్తి చెందితే ఈ సమాజానికి ఉపయోగపడుతుందనేటువంటి ఆలోచనతో ఈ రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా ఆలోచన చేసింది. వారు ప్రత్యేకంగా నన్ను చెప్పమన్నారు కూడా. నెక్లెస్ రోడ్లో వారి స్మృతి వనం ఏర్పాటు చేయటానికి 1 ఎకరం స్థలాన్ని అక్కడ కేటాయించి అక్కడ ఒక స్మృతి వనాన్ని కూడా ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నామని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఇది రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేసేటువంటి కార్యక్రమాలు. అట్లాగే భవిష్యత్తులో కూడా ఈ గద్దరన్న కార్యక్రమాలకు సంబంధించి పెద్ద ఎత్తున మీరు చేసే ప్రతి కార్యక్రమానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున సంపూర్ణమైనటువంటి మద్దతు ఉంటుందని చెప్పటమే కాదు, మేము తీసుకునేటువంటి ప్రతి విధానపరమైన నిర్ణయంలో కూడా ఈ సామాజిక అవసరాల కోసం తీసుకునే ప్రతి విధానపరమైన నిర్ణయాలు కూడా ప్రతి సందర్భంలో ఒక్కసారి మేము కళ్ళు మూసుకొని గద్దరన్న ఉంటే ఈ సమస్య పైన ఏం చెప్పి ఉండేవాడు, ఏ రకంగా నిర్ణయం చేయమని చెప్పి ఉండేవాడు అని ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆలోచన చేసి ఆ ఆలోచనకు అనుగుణంగా మేము విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నాం. ఈరోజు బడ్జెట్ పరంగా కూడా చూస్తే కూడా, రాష్ట్ర ప్రభుత్వ పాలనా పరంగా చూస్తే కూడా, ఆలోచన పరంగా చూస్తే కూడా మేము ప్రతి సందర్భంలో ఆయన ఆలోచనని సాధ్యమైనంత మేరకు దాంట్లో ప్రతిబింబింపు చేసే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నాం. మా నిర్ణయం ప్రతి వెనక ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేదవాళ్ళకి సంబంధించినటువంటి ఇల్లు లేనటువంటి వాళ్ళందరికీ కనీసం 5 లక్షలు తగ్గకుండా ఇళ్ళు శాంక్షన్ చేసి ఇవ్వాలనేటువంటి ఆలోచన ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేసినటువంటి పాదయాత్రలో భాగంగా అటు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా వారు కానీ, క్యాంపెయిన్ కమిటీ చైర్మన్గా మా మాధు యాష్కి గౌడ్ గారు కానీ,
లేకపోతే సిఎల్పి లీడర్గా నేను తీసుకున్న పాదయాత్ర కానీ లేకపోతే మా పార్టీకి సంబంధించిన నాయకులంతా చేసిన కార్యక్రమాల్లో భాగంగా ప్రతి సందర్భంలో గద్దర్ అన్న గారు పాల్గొనేవాడు. పీపుల్స్ మార్చ్ అనేటువంటి పేరు కూడా నా పాదయాత్రకి ఆయన నామకరణం చేసింది. పీపుల్స్ మార్చ్ అని ఆయనే నామకరణం చేసి దానికి థీమ్ సాంగ్ రాసింది కూడా ఆయనే. అన్న నీకు ఇది ఎండాకాలం, తీవ్రమైనటువంటి ఎండలు ఉన్నాయి, ఈ ఎండల్లో మేమే నడవలేకపోతా ఉన్నాం, నీకు ఒంట్లో బాగాలేదు, నువ్వు నడవబాకు అని అంటే, లేదమ్మా నా జీవితం మొత్తం ఈ అడవుల్లోనే నడిచాను, నేను నా జీవితం మొత్తం ఈ పేదవాళ్ళ కోసమే గడిపాను, అటువంటి పేదవాళ్ళందరినీ కూడా నా చివరి దశలో ఒకసారి నేను వాళ్ళందరినీ చూడాలి, చూడటమే కాదు ఈ పీపుల్స్ మార్చ్లో వారికి ఒక సందేశం కూడా ఇవ్వాలని చెప్పి ఆయన ఆదిలాబాద్ పిప్పిరిలో మొదలైన దగ్గర నుంచి ఖమ్మం వరకు ప్రతి సభలో ప్రతి కార్యక్రమంలో నడవటం, మాట్లాడటం, ఆడటం, పాడటం, ప్రజలను ఉత్తేజాలు చేయటం చాలా స్పష్టంగా మాకు ఇప్పటికి కూడా కళ్ళల్లో మెదులుతాం. అందుకే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గద్దరన్న లేనటువంటి లోటు మాకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మిత్రులారా, గద్దరన్నని చాలామంది భౌతికంగా సరే, నేను కూడా లేడు అని చాలా సందర్భాల్లో అనుకుంటూ ఉన్నాను. కానీ అప్పుడప్పుడు అనిపిస్తుంది ఆయన ఆలోచన, ఆయన పాటలు, ఆయన పుస్తకాలు అన్ని చదువుతూ ఉంటే నిత్యం మన మధ్యలోనే ఉండి మనల్ని నడిపిస్తూ ఉన్నాడన్నట్టు భావం కూడా కలుగుతూ ఉంది. కాబట్టి ఆ గద్దరన్న నిత్యం మన మధ్యలోనే ఉండాలని, ఆయన ఆలోచనల్ని మనం అందరం ముందుకు తీసుకొని పోయే కార్యక్రమంలో పాలు పంచుకుందామని, ఆయన చిట్ట చివరిలో చెప్పినటువంటి సకల సమస్యల పరిష్కారం భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవటమే అని చెప్పినటువంటి సందేశాన్ని అందరం ప్రతి ఒక్కళ్ళం ఇంటింటికి తీసుకుని వెళ్ళి విజయవంతం చేద్దామని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ, ఇంత ఆలస్యమైనప్పటికి కూడా ఇంతసేపు ఇక్కడ కూర్చున్నందుకు మీ అందరికీ మరొక్కసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జోహార్ గద్దరన్న.